హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అశ్వక్ వ్లాగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ దసరా పండగకి లేదా దీపావళి పండగకి చేతక్ సంబంధించి ఏ ఎలక్ట్రిక్ బండి కొనాలనేసి ఈరోజు వీడియో డిస్కస్ చేద్దాము. ఫ్రెండ్స్, మీకు తెలుసు ప్రెసెంట్ చేతక్లో వచ్చేసి 2 సిరీస్లు అయితే ఉన్నాయి. ఎలక్ట్రిక్ వెహికల్స్ సంబంధించి 4 వేరియంట్స్ అయితే ఉన్నాయి. 4 వేరియంట్స్ లేదా 4 మోడల్స్. సిరీస్ విషయానికి వస్తే 35 సిరీస్ ఉంది, 30 సిరీస్ ఉంది. 35 సిరీస్లో 3501, 3502, 3503 అయితే ఉన్నాయి. అండ్ 30 సిరీస్లో 3001 సిరీస్ అయితే ఉందన్నమాట. అండ్ 30 సిరీస్ విషయానికి వస్తే 3001 మోడల్ అయితే ఉంది. సో టోటల్గా 4 వేరియంట్స్ అయితే ఉన్నాయి. ఈ 4 వేరియంట్స్లో ఏ బండి తీసుకోవాలని చాలా మందికి అయితే కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. మీకున్న ఈ కన్ఫ్యూజన్ని ఈ వీడియో ద్వారా నేను మొత్తం క్లారిఫై చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఈ వీడియోని టోటల్గా అంటే మొత్తం 4 బండ్లని నేను ఓవరాల్గా 2 వేరియంట్స్కి అయితే డివైడ్ చేస్తాను నేను నా సొంతంగా. అదేంటంటే ప్రీమియం సెగ్మెంట్, బడ్జెట్ సెగ్మెంట్. ప్రీమియం సెగ్మెంట్లో 3501, 3502 అయితే ఉంటుంది. బడ్జెట్ సెగ్మెంట్లో 3001 అండ్ 3503 మోడల్స్ అయితే ఉంటాయన్నమాట. ఎందుకు ఇలా డివైడ్ చేసినంటే ప్రైజెస్ పరంగా కూడా చూసుకుంటే కూడా 3501, 3502 కొంచెం ఎక్కువ ఉంటాయి. 3001 అండ్ 3503 కొంచెం తక్కువ ప్రైజెస్ అయితే ఉంటాయి. సో దాన్ని బట్టి నేను డివైడ్ అయితే చేశాను. అండ్ నేను చెప్పిన దాన్ని బట్టి స్పెసిఫికేషన్స్ బట్టి మీ రిక్వైర్మెంట్ బట్టి ఫైనల్ అయితే ఏది డిసైడ్ చేయాలో మీకు కూడా క్లారిటీ అయితే వస్తుంది. ఫస్ట్ 35 సిరీస్కి సంబంధించి ప్రీమియం సెగ్మెంట్ అంటే 3501, 3502కి సంబంధించి కామన్ పాయింట్స్ అయితే చెప్తాను. కామన్ పాయింట్స్ చెప్పిన తర్వాత డిఫరెన్స్ పాయింట్స్ అయితే చెప్తాను. కామన్ పాయింట్స్ విషయానికి వస్తే అన్ని బండ్లకి సేమ్ బిల్డ్ క్వాలిటీ ఇస్తున్నారు, సేమ్ డిజైన్ ఇస్తున్నారు, సేమ్ హెడ్ ల్యాంప్, టైల్ ల్యాంప్, ఇండికేటర్స్ అన్నీ అయితే ఇస్తున్నారు. అండ్ నెక్స్ట్ మెటల్ బాడీకి అయితే వస్తుంది. అండ్ బ్యాటరీ విషయానికి వస్తే 3501, 3502లో 3.5 కిలోమీటర్ బ్యాటరీ అయితే వస్తుంది. ఫిక్స్డ్ బ్యాటరీ, ఎన్ఎంసీ కెమిస్ట్రీ బ్యాటరీ. అండ్ నెక్స్ట్ రేంజ్ విషయానికి వస్తే 2 మోడల్స్కి 125 కిలోమీటర్స్ ట్రూ రేంజ్ అయితే వస్తుంది. ఆల్రెడీ మన ఛానల్ అయితే రేంజ్ టెస్ట్ చేసాను, చూడకపోతే. మోటార్ విషయానికి వస్తే వీల్ మౌంటెడ్ పిఎంఎస్ మోటార్ అయితే ఇచ్చారు. పీక్ పవర్ వచ్చేసి 4 కిలోవాట్ అయితే వస్తుంది. అండ్ టాప్ స్పీడ్ విషయానికి వస్తే 73 కిలోమీటర్స్ టాప్ స్పీడ్ అని చెప్తున్నారు కంపెనీ. బట్ ఏమంటే నేను డ్రైవ్ చేసినప్పుడు 80 కిలోమీటర్స్ పర్ అవర్ కూడా టచ్ అయితే అయ్యింది. వీల్స్ విషయానికి వస్తే ఫ్రంట్ టు బ్యాక్ వచ్చేసి 12 ఇంచ్ అలా వీల్స్ అయితే ఇచ్చారు. బ్రేకింగ్ విషయానికి వస్తే ఫ్రంట్ డిస్క్ బ్రేక్, బ్యాక్ డ్రమ్ బ్రేక్ అయితే ఇచ్చారు. సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ టు బ్యాక్ వచ్చేసి మోనో స్ప్రింగ్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. సస్పెన్షన్ పరంగా కొంచెం హార్డ్ అయితే ఉంటుంది. బూట్ స్పేస్ విషయానికి వస్తే 35 లీటర్స్ బూట్ స్పేస్ అయితే ఇస్తున్నారు. బూట్ ట్యాంప్ కూడా వస్తుంది. ఫ్రంట్ గ్లో బాక్స్ ఉంటుంది. బట్ ఏమంటే 2 మార్క్స్ డిఫరెంట్ అయితే ఉంటుంది. అది డిఫరెంట్ సెక్షన్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే 160 మిల్లీమీటర్స్ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చింది. మోడ్స్ విషయానికి వస్తే టెక్ ప్యాక్ తీసుకుంటే ఎకో అండ్ స్పోర్ట్స్ మోడ్ అయితే వస్తుంది. రివర్స్ మోడ్ ఆప్షన్ ఉంది. వారంటీ విషయానికి వస్తే 4 బండ్లకి సేమ్ వారంటీ ఉంటుంది. లాస్ట్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ టెక్ ప్యాక్ విషయానికి వస్తే 3501, 3502కి సంబంధించి 5000 రూపీస్ అయితే పే చేయాలి లైఫ్ టైంకి సంబంధించి. ఆ తర్వాత మీరు ఎవ్రీ 1 ఇయర్ 1300 పే చేస్తే మీకు అప్లికేషన్ అనేది రిన్యూవల్ అవుతుంది అనమాట. లేదంటే పని అయితే చేయదు. ఇవి ఫ్రెండ్స్ 3501, 3502లో కామన్ ఉన్న పాయింట్స్. ఇప్పుడు 3501, 3502లో డిఫరెంట్ పాయింట్స్ అయితే చూద్దాము. ఫస్ట్ డిఫరెన్స్ వచ్చేసి ఏంటి అంటే కలర్స్ పరంగా 3501లో వచ్చేసి 4 కలర్స్ ఉన్నాయి. అండ్ 3502లో వచ్చేసి 5 కలర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ కలర్స్లో నాకు 3501 ఎవరైనా కొనాలనుకుంటే దయచేసి మ్యాట్ రెడ్కి అయితే వెళ్ళండి, చాలా బాగుంటుంది కలర్. అండ్ నెక్స్ట్ ప్రైజెస్ విషయానికి వస్తే కూడా ప్రైసెస్ అయితే చాలా డిఫరెన్స్ అయితే ఉంటాయి. సో ఎక్స్షోరూమ్ ప్రైస్ అమెజాన్ వెబ్సైట్లో చూసుకుంటే, మీరు అమెజాన్ వెబ్సైట్లో కానీ చేతక్ వెబ్సైట్లో చూసుకుంటే 3501 వచ్చేసి 1,34,500 రూపీస్ అయితే ఉంది. అదేవిధంగా 3502 వచ్చేసి 1,22,500 రూపీస్ అయితే ఉంది. ఇవి ఎక్స్షోరూమ్ ప్రైసెస్ వెబ్సైట్ ప్రకారం. బట్ షోరూమ్లో ఏం చేస్తున్నారంటే ఇంకా 2,500 రూపీస్ సంథింగ్ ఏదో ఎక్కువ పెట్టి అమ్ముతున్నారు. సో ఎందుకు అంటే మీకు ఎందుకు తెలుసు 10,000 రూపీస్ నుంచి 5,000 రూపీస్కి సబ్సిడీ అయితే తగ్గించింది గవర్నమెంట్. దాని ద్వారా వీళ్ళు కంపెనీ సమ్ అమౌంట్ అయితే డిస్కౌంట్ ఇస్తుంది, కానీ మనకు షోరూమ్ వాళ్ళు అయితే ఇవ్వట్లేదు అనమాట. సో షోరూమ్స్ ప్రకారంగా ప్రైస్ వచ్చేసి 3501 వచ్చేసి ఎక్స్షోరూమ్ ప్రైస్ 1,37,000, 1,32,000 రూపీస్ అయితే ఎంత ఉంది. అదేవిధంగా 3502 కూడా 1,27,000 రూపీస్ దాకా అయితే ఎక్స్షోరూమ్ ప్రైస్ చెప్తున్నారు షోరూమ్స్లో. సో మీరు అడగండి, వెబ్సైట్లో ఇంతే ఉంది కదా, మీరు ఎందుకు ఎక్స్ట్రా ఇస్తున్నారు, ఎందుకు ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తున్నారు అడగండి, మీకు క్లారిటీ ఉంటే కూడా. అండ్ వెబ్సైట్లో కూడా చూపించండి. సో ప్రైస్ పరంగా ఇది. ఆండ్రాయిడ్ ప్రైస్ విషయానికి వస్తే ఇంకా సో అక్కడికి షోరూమ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీకైతే మారుతుంది. బట్ అమెజాన్లో వచ్చేసి ప్రైస్ పరంగా చాలా భారీ డిస్కౌంట్లు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. దగ్గర 17,500 రూపీస్ అయితే డిస్కౌంట్ అయితే వస్తుంది. సో దీని ద్వారా మీకు ఇంకా ప్రైస్ అయితే చాలా తగ్గుతాయి. అప్పుడు ఎక్స్షోరూమ్ ప్రైస్ 1,17,000కి ఎంతకు వస్తుంది. ఇంకో విషయం వచ్చేసి మన వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ కింద కామెంట్ అయితే చేశారనమాట. సో అమెజాన్ ద్వారా నేను పే చేశాను, చేతక్ 3501 బుక్ చేసుకున్నాను, 1,12,000కి ఎంతకో వచ్చిందని చెప్తున్నారు. స్క్రీన్ షాట్ కూడా మీకు ఏదో ఇమేజ్ అయితే స్క్రీన్ అయితే వేసి చూడండి. అలా ఎవరైనా సరే మీరు చేతక్ కొనాలని ఫిక్స్ అయినప్పుడు త్రూ అమెజాన్ ద్వారా వెళ్తే సో దయచేసి డిస్క్రిప్షన్లో కానీ కామెంట్లో ఫస్ట్ మెసేజ్ పిన్ చేసి ఉంటాను అనమాట. అక్కడ లింక్స్ అయితే ఉంటాయి. మీరు షోరూమ్కి వెళ్ళిన తర్వాత మన వీడియో ఓపెన్ చేసి, అంటే ఈ వీడియో ఓపెన్ చేసి లింక్స్ ద్వారా
పేమెంట్ చేపిస్తే మన ఛానల్ కూడా డెవలప్ అవుతుంది, నాకు కూడా కొంచెం యూజ్ అయితే అవుతుంది. సో దయచేసి మీరు గుర్తు పెట్టుకొని షోరూమ్కి వెళ్ళినప్పుడు కొనాలని ఫిక్స్ అయినప్పుడు, అమెజాన్ ద్వారా కొనాలని ఫిక్స్ అయినప్పుడు ఇది పని అయితే చేయండి, నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇంకో డిఫరెన్స్ వచ్చేసి ఛార్జర్ ఫ్రెండ్స్. 3502లో వచ్చేసి ఆన్బోర్డ్ ఛార్జర్ వస్తుంది, 0 to 80% 3 అవర్స్లో ఎక్కుతుంది. 3502లో వచ్చేసి 650 వాట్ ఛార్జర్ అయితే వస్తుంది, 0 to 80% 3 hours 25 minutes అయితే అవుతుంది. అండ్ మీకు ఒక మేజర్ డిఫరెన్స్ వచ్చేసి రెండు మోడల్స్కి వచ్చేసి డిస్ప్లే ఫ్రెండ్స్. డిస్ప్లే వచ్చేసి 3501లో టచ్ డిస్ప్లే వస్తుంది 5-inch TFT, అండ్ అదే డిస్ప్లే 3502లో నార్మల్ డిస్ప్లేకి అయితే మారుతుంది అనమాట. గుర్తుపెట్టుకోండి, 3501లో టచ్ డిస్ప్లే, 3502లో సేమ్ డిస్ప్లే వితౌట్ టచ్ వస్తుంది. మీరు టచ్ అయితే టచ్ ద్వారా ఆపరేట్ చేయొచ్చు. టచ్ లేనప్పుడు చేతక్ 3502లో బటన్స్ అయితే వచ్చింటాయి మనకి, దాని ద్వారా అయితే ఆపరేట్ చేసుకోవాలన్నమాట. ఇంకో డిఫరెన్స్ వచ్చేసి చేతక్ 3501లో సీక్వెన్షియల్ టర్న్ ఇండికేటర్స్ అయితే వస్తాయి అనమాట. మీరు టెక్ ప్యాక్ తీసుకుంటే దీంట్లో చేతక్ 3502లో కానీ మిగతా ఏ దాంట్లో చూసుకుంటూ నార్మల్ ఇండికేటర్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ కీస్ విషయానికి వస్తే కూడా చేతక్ 3501లో వచ్చేసి ఫాప్ కీ అయితే వస్తుంది, చేతక్ 3502లో వచ్చేసి నార్మల్ కీ అయితే వస్తుంది. ఫ్రంట్ గ్లో బాక్స్ చూసుకుంటే కూడా మీరు చేతక్ 3501లో వచ్చేసి క్లోజ్డ్ గ్లో బాక్స్ అయితే వస్తుంది, అది చూని కూడా చాలా బాగుంటుంది ఫినిషింగ్. చేతక్ 3502లో వచ్చేసి కప్ హోల్డర్స్ అయితే వస్తాయి అనమాట. సో ఓపెన్గా అయితే వస్తుంది, మీకు ఇమేజ్ స్క్రీన్ తీసి చూడండి. అండ్ నెక్స్ట్ సీట్ విషయానికి వస్తే కూడా చేతక్ 3501లో సీట్ క్వాలిటీ అనేది సీట్ లెదర్ ఫినిష్ కూడా చాలా బాగుంటుంది, 3502లో నార్మల్గా అయితే ఉంటుంది. స్మార్ట్ ఫీచర్స్ విషయానికి వస్తే మీరు టెక్ ప్యాక్ అనేది 5000 రూపీస్ పే చేసిన తర్వాత 3501లో వచ్చేసి ఆన్బోర్డ్ నావిగేషన్ వస్తుంది, కాల్ నోటిఫికేషన్ వస్తుంది, వాట్సాప్ నోటిఫికేషన్ వస్తుంది, ఇలా చాలా స్మార్ట్ ఫీచర్స్ అయితే వస్తాయి అనమాట. క్రాష్ అలర్ట్ అలాంటి స్మార్ట్ ఫీచర్స్ అన్నీ అయితే వస్తాయి. అదే మీరు చేతక్ 3502 తీసుకుంటే టర్న్ బై టర్న్ నావిగేషన్ వస్తుంది, మిగతా కూడా ఆ నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. కానీ మనకు చేతక్ 3501లో వచ్చినంత ప్రీమియం అయితే అనిపించవు. దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ మీకు ఇమేజ్ అయితే ఇస్తున్నాం చూడండి, ఏమేమి స్మార్ట్ ఫీచర్స్ వస్తే ఏమేమి రావాలనేసి. ఫ్రెండ్స్ చూసారు కదా చేతక్ 3501, 3502కి సంబంధించి కామన్ పాయింట్స్, డిఫరెంట్ పాయింట్స్. ఇప్పుడు బడ్జెట్ సెగ్మెంట్కి అయితే వచ్చేద్దాం. అంటే చేతక్ 3503, చేతక్ 3001. సో ఈ రెండింటికి సంబంధించి కామన్ పాయింట్స్ చూద్దాం, డిఫరెంట్ పాయింట్స్ అయితే చూద్దాం. ఫస్ట్ డిఫరెంట్ పాయింట్స్ చెప్తాను, లాస్ట్లో కామన్ పాయింట్స్ అయితే చెప్తాను. ఎందుకంటే డిఫరెంట్ పాయింట్స్ అయితే కొన్ని ఉంటాయి కాబట్టి తొందరగా క్లియర్ చేస్తే మీకు క్లారిటీ అయితే వస్తుంది. ఫస్ట్ డిఫరెన్స్ వచ్చేసి ప్రైస్ ఫ్రెండ్స్. సో చేతక్ 3503 ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసి వెబ్సైట్ ప్రకారము లేదా అమెజాన్ వెబ్సైట్ ప్రకారము 1,10,000 రూపీస్ అయితే ఉంది. బట్ షోరూమ్స్లో ఒక 5,000 రూపీస్ దాకా ఎక్స్ట్రా చెప్తున్నారు, 1,15,000 దాకా రూపీస్ అయితే ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ చేతక్ 3001 ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసి వెబ్సైట్ ప్రకారం 1,02,500 రూపీస్ అయితే ఉంది. అండ్ షోరూమ్స్లో అప్రాక్సిమేట్లీ 1,07,000 రూపీస్ దాకా చెప్తుంటారు. అండ్ ఇప్పుడు ఆన్ ప్రైస్ విషయానికి వస్తే ఒక 12,000 నుంచి ఒక 15,000 మధ్యలో అయితే వేసుకోండి. అండ్ ఇది మేజర్ డిఫరెన్సెస్. మీరు అబ్జర్వ్ చేస్తే చేతక్ 3503కి చేతక్ 3001కి వచ్చేసి 5,000 రూపాయల డిఫరెన్స్ అయితే ఉంది. బట్ రేంజ్ పరంగా చూసుకుంటే చాలా డిఫరెన్స్ అయితే 20 కిలోమీటర్లు 25 కిలోమీటర్ దాకా అయితే డిఫరెన్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో మీకు డిసైడింగ్ ఫ్యాక్టర్ అయితే అవుతుంది. బ్యాటరీ విషయానికి వస్తే కూడా చేతక్ 3503లో వచ్చేసి 3.5 కిలోమీటర్ బ్యాటరీ అయితే వస్తుంది, 3001లో వచ్చేసి 3 కిలోమీటర్ బ్యాటరీ అయితే వస్తుంది. రేంజ్ విషయానికి వస్తే చేతక్ 3503లో వచ్చేసి 125 కిలోమీటర్స్ అయితే ట్రూ రేంజ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అండ్ చేతక్ 3001లో వచ్చేసి 100 కిలోమీటర్స్ రేంజ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. కలర్స్ విషయానికి వస్తే కూడా చేతక్ 3503లో వచ్చేసి 4 కలర్స్ ఉన్నాయి, 3001లో వచ్చేసి 5 కలర్స్ అయితే ఉన్నాయి. డిజైన్ పరంగా చూసుకుంటే చేతక్ 3001లో బ్యాక్ సైడ్ అనేది కొంచెం స్టిక్కరింగ్ అయితే యాడ్ చేసి ఉంటారు. చార్జర్ విషయానికి వస్తే చేతక్ 3503లో 650 వాట్ చార్జర్ ఇస్తున్నారు, చేతక్ 3001లో అయితే ఏ చార్జర్ ఇస్తున్నారో ఎగ్జాక్ట్ టైం క్లారిటీ అయితే లేదు, నాకు తెలిసినంత 550 వాట్ చార్జర్ అయితే ఇస్తున్నారు, ఎక్స్పెక్ట్ చేస్తున్నా. టైమింగ్స్ విషయానికి వస్తే 0 to 80% చేతక్ 3503 3 hours 25 minutes అయితే ఎక్కుతుంది. అదేవిధంగా చేతక్ 3001లో 0 to 80% 3 గంటల 50 నిమిషాలు అయితే టైం పడుతుంది. సో ఇక టైం అయితే ఎక్కువ ఉంది కాబట్టి చిన్న బ్యాటరీ అయినా కూడా టైం ఎక్కువ పడుతుంది కాబట్టి మోస్ట్లీ 550 వాట్ ఛార్జర్ వస్తుంది అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ చూశారు కదా చేతక్ 3503, 3001కి వచ్చేసి డిఫరెంట్ పాయింట్స్. ఇప్పుడు కామన్ పాయింట్స్ చూద్దాం. కామన్ పాయింట్స్ విషయానికి వస్తే ఫ్రంట్ టు బ్యాక్ వచ్చేసి డ్యూయల్ డ్రమ్ బ్రేక్స్ ఇచ్చారు. సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ టు బ్యాక్ వచ్చేసి మోనోస్ప్రింగ్ సస్పెన్షన్ వస్తుంది, 12-inch డ్యూయల్ అలాయ్ వీల్స్ అయితే వస్తున్నాయి. బూట్ స్పేస్ వచ్చేసి 35 లీటర్స్ బూట్ స్పేస్ వస్తుంది, కప్ హోల్డర్స్ వస్తున్నాయి ఫ్రంట్. డిస్ప్లే విషయానికి వస్తే రెండింటికి కూడా సర్కులర్ డిస్ప్లే అయితే వస్తుంది, కొంచెం డ్రాబ్యాక్ అనమాట. ఎందుకంటే ఎండలో వెళ్ళినప్పుడు మధ్యాహ్నం పూట డ్రైవ్ చేసేటప్పుడు ఆ డిస్ప్లేలో డేటా అనేది సరిగ్గా అయితే కనిపించదు మనకు. మోటార్ విషయానికి వస్తే కూడా సేమ్ వీల్ మౌంటెడ్ PMSM మోటార్ అయితే వస్తుంది, పర్ఫార్మెన్స్ కూడా సేమ్ అయితే ఉంటుంది. బట్ ఏమంటే టాప్ స్పీడ్ అయితే రెడ్యూస్ చేసింటారు, 63 km/h టాప్ స్పీడ్కి అయితే రెడ్యూస్ చేశారు. బట్ మోస్ట్లీ 70 km/h దాకా టచ్ అవుతుంది. ఇంకా మిగతా విషయానికి వస్తే కూడా సేమ్ మనకి చేతక్ 3501, 3502 ఏమైతే ఉంటాయో మిగతావన్నీ సేమ్ టు సేమ్ ఆల్మోస్ట్ అంతే ఉంటాయి అనమాట, పెద్ద డిఫరెన్స్ అయితే ఏముండదు. సో ఇవి కామన్ పాయింట్స్. అండ్ టెక్ ప్యాక్ విషయానికి వస్తే కూడా 3,000 రూపీస్ అయితే పే చేయాలి. మీకు కొన్ని స్మార్ట్ ఫీచర్స్ అయితే వస్తాయి అనమాట, ఆటో హోల్డ్ కానీ అలాంటి స్మార్ట్ ఫీచర్స్. దీంతో పాటు ఎవ్రీ ఇయర్ 1,300 రిన్యూవల్ అయితే చేసుకోవాలి మీరు. ఇన్ కేస్ మీకు ఈ డేటా రిలేటెడ్గా
అవసరం అయితే. సో నాకు తెలిసినంత వరకు చూడండి, నచ్చితే ప్రొసీడ్ అవ్వండి, లేదంటే లేదు. అండ్ నెక్స్ట్ వారంటీ విషయానికి వస్తే 4 బండ్లకి సేమ్ వారంటీ అయితే ఉంటుంది. సో వారంటీ వచ్చేసి బ్యాటరీ అండ్ మోటార్ మీద 3 years లేదా 50,000 కిలోమీటర్స్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ ఛార్జర్ మీద 1 year అయితే ఇస్తున్నారు. మీరు ఎక్స్టెండ్ వారంటీ ఆప్షన్ తీసుకుంటే మాత్రం 5 years లేదా 70,000 కిలోమీటర్స్ అయితే వస్తుంది బ్యాటరీ మీద మాత్రమే. సో దయచేసి ఎవరైనా సరే ఇప్పుడు ఆఫర్స్లో మీరు బండి కొంటుంటే మాత్రం ఎలాగో అమౌంట్ అయితే డిస్కౌంట్ వస్తుంది కాబట్టి సో మిగిలిన అమౌంట్లో కొంచెం యూస్ చేసుకొని ఎక్స్టెండ్ వారంటీ అయితే తీసుకోండి. ఎక్స్టెండ్ వారంటీ అమౌంట్ వచ్చేసి 6,000 రూపీస్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ చూసారు కదా చేతక్ 35 సిరీస్ సంబంధించి అన్ని వెహికల్స్, అదేవిధంగా 300 యొక్క డీటెయిల్స్. సో ఇప్పుడు ఎవరు ఏ బండి కొనాలి అనే విషయానికి వస్తే నేను ఆల్రెడీ చెప్పాను కదా, ప్రీమియం సెగ్మెంట్, బడ్జెట్ సెగ్మెంట్ అని. మీకు డబ్బులు ప్రాబ్లం లేదు, మంచి ఎక్స్పీరియన్స్ కావాలి, పర్ఫార్మెన్స్ కూడా కావాలి, టాప్స్ కూడా ఎక్కువ కావాలి, స్మార్ట్ ఫీచర్స్ కావాలి, టచ్ డిస్ప్లే లేదా నార్మల్ మంచి డిస్ప్లేనే కావాలి అనుకుంటే చేతక్ 3501 లేదా 3502కి అయితే వెళ్ళండి. ఈ రెండిట్లో మీకు బడ్జెట్ టైట్ అనిపిస్తే, చాలా టైట్ అనిపిస్తే కూడా ప్రీమియంలో కావాలనుకుంటే కూడా సో చేతక్ 3502కి అయితే వెళ్ళండి. చాలా మంచి బండ్లు రెండు కూడా. సో దీంట్లో మీకు చెప్పింది ఏంటంటే అమెజాన్లో అయితే ఆఫర్స్ ఉన్నాయి కదా, లింక్స్ ద్వారా అయితే పర్చేస్ చేయండి. ఖచ్చితంగా మీకు ఇంకా క్యాష్ బ్యాక్ అయితే వస్తుందన్నమాట. 17,500 రూపీస్ దాకా అయితే డిస్కౌంట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అండ్ మీకు డిస్క్ బ్రేక్ కూడా కావాలి, డైలీ ఎక్కువ స్పీడ్స్లో వెళ్తుంటాము, పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగాలనుకుంటే ఈ రెండిట్లో వెళ్ళండి. లేదు మా దగ్గర బడ్జెట్ చాలా డేట్ ఉంది, లేదా మాకు ఎక్కువ అంత పర్ఫార్మెన్స్ అవసరం లేదు, మేము ఓన్లీ సిటీ పర్పస్లో తిరుగుతాము, మాకు అంత రేంజ్ అని అంత ఎక్కువ అవసరం లేదు, డిస్క్ బ్రేక్ కూడా అవసరం లేదు అనుకుంటే బేస్ వేరియంట్లో వచ్చేసి చేతక్ 3503కి అయితే వెళ్ళండి. రేంజ్ కూడా ఎక్కువ వస్తుంది. లేదు మాకు రేంజ్ అంత అవసరం లేదు, బడ్జెట్ ఇంకా చాలా టైట్గా ఉంది అనుకుంటే చేతక్ 3001కి అయితే వెళ్ళండి. 100 కిలోమీటర్స్ టూ రేంజ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. బట్ మీరు బడ్జెట్ సెగ్మెంట్లో మీరు అబ్జర్వ్ చేస్తే చేతక్ 3503కి చేతక్ 3001కి ఓన్లీ 5,000 రూపీస్ అయితే డిస్కౌంట్ అయితే వస్తుంది. ఈ 5,000 రూపీస్ డిస్కౌంట్ వల్ల దాదాపు ఒక 25 కిలోమీటర్స్ రేంజ్ అయితే ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఆ 5,000 రూపీస్ కూడా కొంచెం ఎక్స్ట్రా వేసుకొని నా సజెషన్ చేతక్ 3503కి అయితే వెళ్ళండి. ఇన్కేస్ ఎవరైనా సరే చేతక్ 3001 కొనాలనుకుంటే. సో ప్రైస్ డిఫరెన్స్ పెద్దగా లేదు కాబట్టి నా సజెషన్ ఇది. ఎలాగో ఆఫర్స్ కూడా వస్తుంటాయి కాబట్టి సో ఇది మేజర్గా అన్ని ఎవరైనా తీసుకోవాలనేసి నా వరకైతే నేను ఓవరాల్గా ఇన్కేస్ అమెజాన్లో ఆఫర్స్ వస్తున్నాయంటే మాత్రం కార్డ్ యూస్ చేసుకొని, ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ యూస్ చేసుకొని సో నేను చేతక్ 3501కి అయితే వెళ్తాను అనమాట. ఎలాగో ప్రైస్ డిస్కౌంట్ వస్తుంది, మ్యాట్ రేట్కి అయితే తీసుకుంటాను. ఇలా మీరు ఏది డిసైడ్ అవుతారో, ఏది తీసుకుంటారో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అండ్ గుర్తుపెట్టుకోండి, లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, అదేవిధంగా ఫస్ట్ కామెంట్లో కూడా పిన్ చేసి ఉంటాయి అనమాట. సో ఈ లింక్స్ ద్వారా మీరు పర్చేజ్ చేయండి. షోరూమ్కి వెళ్తే ఖచ్చితంగా దీని ద్వారా పే చేస్తే నాకు కూడా యూజ్ అవుతుంది. అండ్ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే, వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ 20,000 సబ్స్క్రైబర్స్ దగ్గర అయితే ఉన్నామన్నమాట. సో దయచేసి సబ్స్క్రైబ్ చేసి బూస్టప్ చేయండి. థ్యాంక్ యూ.